ఇక్కడ డైరెక్ట్గానే ఆన్సర్కి వెళ్ళిపోతాను. వస్తువుల భౌతిక రూపం మారినప్పటికీ వాటి లక్షణాలైన పరిమాణం ఘనపరిమాణం వంటి మారవని పిల్లవాడు అర్థం చేసుకుంటాడు. పియాజే ప్రకారం దీన్ని ఇలా అంటారు, అది కన్జర్వేషన్, పదిలపరుచుకునే భావన అని అంటారు. ఆన్సర్స్లో అహం కేంద్రం ఇచ్చాడు, ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటాడు, ఇర్రివర్సిబిలిటీ. కానీ మారవు అని ఎప్పుడైతే అంటారో దాన్ని కన్జర్వేషన్ అంటారు. ఆబ్సెన్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఏమో మనకు ప్రీ ఆపరేషన్ స్టేజ్ పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది, తర్వాత కన్జర్వేషన్ అనేది మూర్త ప్రచాలక దశలో. సో నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. ఒక ఉపాధ్యాయుడు పరిసరాల్లో లేదా విద్యార్థులు ఎలాంటి మార్పులను చేయకుండా అలాగే విద్యార్థి తెలియకుండానే ఆ విద్యార్థి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ సరైన అధ్యయన పద్ధతి అంటే పిల్లలు ఏం చేస్తున్నారంటే గ్రౌండ్లో ఆడుతున్నారు, వాళ్ళ బిహేవియర్ను మనం అబ్జర్వ్ కదా, మన బిహేవియర్ని తెలుసుకుంటాం. విద్యార్థికి తెలియదు మనం ఎట్లా, అదేం పద్ధతి అంటే పరిశీలన కదా, పరిశీలన పద్ధతి ద్వారా మనం తెలుసుకుంటాం. సో ఇందులో ఆన్సర్స్ మనకు తెలిసిందే. సో ఇక్కడ ఏమన్నాడు, పరిశీలన. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ టీచర్ వుడ్ లైక్ టు నో అబౌట్ స్టూడెంట్ ఆఫ్ 5th class without knowledge of the student and also without any manipulation in environment or in student. Here is the suitable method of study is. సో ఏ పద్ధతి సరైందంటే పరిశీలన. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. పుట్టిన తర్వాత పిల్లల తల పరిమాణం పెరుగుదల రేటును జనన పూర్వ దశలో పోలిస్తే ఇలా ఉంటుంది. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల పెద్దగా అవుతుంది, పుట్టిన తర్వాత తల పరిమాణం పెరుగుతుంది, కానీ గర్భంలోనే ఎక్కువగా ఉంటుంది. అంటే మామూలుగా ఏంటంటే స్లో డౌన్ అవుతుంది, పుట్టిన తర్వాత పరిమాణం పెరగడం అనేది స్లో డౌన్ అవుతుంది. పోలిస్తే ఇలా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, వేగంగా ఉంటుంది, ఊహించలేనిది అనేది స్లో డౌన్ అవుతుంది, నెమ్మదిస్తుంది. ఐడెంటిఫై ద స్టేట్మెంట్ దట్ ఇండికేట్స్ ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. వ్యక్తంతర భేదాలను సూచించే స్టేట్మెంట్ను గుర్తించండి. అంటే మామూలుగా ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఇద్దరు వ్యక్తుల్లో తేడా, అది ఫర్ ఎగ్జాంపుల్ అభిరుచులు పడవచ్చు, వైఖరులు పడవచ్చు. ఒకరికి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకొకరికి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అట్లా దాన్ని ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు కదా. ఒకరు హైట్ ఎక్కువ ఉండొచ్చు, ఇంకోరు హైట్ తక్కువ ఉండొచ్చు. రాఘవ క్లాస్ 9th ఈజ్ ఎన్ ఎక్సలెంట్ ఇన్ వర్డ్ గేమ్స్ బట్ హీ కెనాట్ ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్ క్లియర్లీ. సో ఇక్కడ అది ఒక వ్యక్తి లోపటినే చెప్తున్నాడు కాబట్టి కాదు, వ్యక్తి అంతర్గత కాదు, వ్యక్తంతర అన్నాడు. సీత బాగా పాడుతుంది కానీ పాటలు అంతగా రాయలేదు. ఇది ఏంటంటే మనకు మామూలుగా ఏమని చెప్పంటే వ్యక్తి అంతర్గత అవుతుంది, కానీ ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ కాదు, ఇది ఇంట్రా. ఈ రెండు కూడా. లక్ష్మణ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ లెస్ దాన్ కంపేర్ టు హిస్ క్లాస్మేట్. ఇంతకుముందు అనుకున్నాం కదా, వేరే పిల్లలేమో మ్యాథ్స్లో చాలా చాలా బాగా చేస్తారు, ఈ బాబు బాగా చేయడు. దీన్ని ఏమంటారంటే ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. తన సహ విద్యార్థితో పోల్చినప్పుడు గణితంలో లక్ష్మణ్ మార్కులు తక్కువగా ఉన్నాయి. అనితా పర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్ ఇన్ లాంగ్వేజ్ బట్ షీ ఈజ్ నాట్ గుడ్ ఇన్ అదర్ సబ్జెక్ట్స్. ఇది కూడా ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు. ఇంట్రా వ్యక్తి అంతర్గత కొంచెమే తేడా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. పాఠశాల సమయం ముగిసిన తర్వాత పాఠశాలలో తక్కువ ప్రతిభను కనబరిచే విద్యార్థులకు తన మేనకోడలు సాయం చేస్తున్నందుకు రఘు ప్రశంసించాడు. ఇది గమనించిన రఘు కుమార్తె కూడా తన తరగతిలో తక్కువ పనితీరు కనబరుస్తున్న విద్యార్థులకు సాయం చేయడం ప్రారంభించింది. బండూరా ప్రకారం రఘు కుమార్తె ప్రవర్తన ఈ అభ్యసనానికి ఉదాహరణగా. అంటే చూసి నేర్చుకున్నది, మామూలు అబ్జర్వేషన్ లెర్నింగ్ అనేది మనకు తెలిసిందే. అంటే బండూరా అంటే ఒక పిల్లల్ని మనం మెచ్చుకుంటే ఇది అబ్జర్వేషన్ చేస్తారు. ఓహో, లేదా మనం మామూలుగా పిల్లలు మనం దేవాలయంకి పోయినప్పుడు చిన్న పిల్లలు ఏం చేస్తారు, తల్లిదండ్రులు సాష్టాంగ నమస్కారం చేస్తే వాళ్ళు కూడా చేస్తారు. సో దాన్నే అబ్జర్వేషన్ లెర్నింగ్ అంటారు, మోడల్ లెర్నింగ్ కూడా అంటారు కదా. సో లేదా దాన్నే సోషల్ లెర్నింగ్. అబ్జర్వేషన్ లెర్నింగ్, సోషల్ లెర్నింగ్, మోడల్ లెర్నింగ్ అన్నిటికీ కామనే. ఇక్కడ బండూరాని ఇక్కడ ఇచ్చాడు. సో అకార్డింగ్ టు బండూరా అనేది ఆయన థియరీ ఏంటి అంటే సోషల్ లెర్నింగ్ అన్నా కరెక్టే, మోడల్ లెర్నింగ్ థియరీ అన్నా ఒకటే, అబ్జర్వేషన్ లెర్నింగ్ అన్నా కూడా ఒకటే. సో ఇక్కడ ఆపరెంట్ లెర్నింగ్ కాదు, ట్రయల్ అండ్ ఎర్రర్ కాదు, అంతర్దృష్టి అభ్యసనం కూడా కాదు. ఇక నెక్స్ట్ బిట్. ఏ టీచర్ ఒక తరగతిలో ఉపాధ్యాయుడు ఒక భావనను వివరిస్తున్నాడు. విద్యార్థులలో ఒకరు దానిపై శ్రద్ధ చూపలేదు, అందువల్ల ఆ భావన నేర్చలేకపోయారు. ఇక్కడ ఆ భావన నేర్చుకోకపోవడానికి గల కారకం. A teacher is explaining a concept in a class. One of the student has not paid attention to it and could not learn the concept. The factor for not learning the concept is learner, teacher, process, material. So
ఇక్కడ ఎవరు కారకం అంటే ఇక్కడ లర్నర్ అనే చెప్తున్నారు. సో ఇక్కడ సందర్భాన్ని బట్టి మనకి టీచర్ కాదు, మిగతా వాళ్ళు నేర్చుకున్నారు, ఆ బాబే నేర్చుకోలేదు, ఏకాగ్రత నిలుపుకోలేదు, ప్రాసెస్ మెటీరియల్. సో ఇక్కడ ఆన్సర్ మాత్రం మనకు లర్నర్ ఇచ్చాడు. సందర్భాన్ని బట్టి మనం దయచేసి చూసుకోవాల్సి వస్తుంది. ద చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ స్టీరింగ్ కమిటీ డ్రాఫ్టెడ్ ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎన్సిఎఫ్సి 2023 వచ్చింది కదా, ఎన్సిఎఫ్. దానికి స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటున్నాడు అంటే మనందరికి తెలిసిందే డాక్టర్ కస్తూరి రంగన్. ద ఎయిమ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ITP ఈజ్ టు ప్రిపేర్ టీచర్స్. సో ఇక్కడ మనకి ఇది ABCD ఇవన్నీ ఫౌండేషన్ స్టేజ్, ప్రిపరేటరీ, మిడిల్ స్టేజ్, సెకండరీ స్టేజ్. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇది వేరే దానిలోకి వెళ్ళి బిట్ వచ్చింది. ఉపాధ్యాయుల శిక్షణ యొక్క క్రింది దశలు ఏ దశలు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ దేనికి సంబంధించినవి అంటున్నాడు. ప్రిపరేటరీ, ఇండక్షన్, కంటిన్యూస్. BC ఇండక్షన్, కంటిన్యూస్. గ్లోబల్ మాస్ మూమెంట్ ఇది దీనికి సంబంధం లేదు, మనం సైకాలజీ చూస్తున్నాం కాబట్టి. సాధారణంగా ఈ దశ ముగిసేసరికి అబ్బాయిలకు గరిష్ట అంటే మ్యాక్సిమం హైట్ అనేది ఏజ్ వరకు వచ్చేస్తుంది. ఏ దశ వరకు? వయోజన దశ, యవ్వనారంభ దశ, కౌమార దశ, ఉత్తర బాల్య దశ. మనందరికీ తెలిసిందే అడోలసెన్స్ 21 ఇయర్స్ వరకు హైట్ పెరుగుతారని చెప్పడం జరుగుతుంది. ఆడపిల్లలైతే 18, మగ పిల్లలైతే 21 ఇయర్స్ ఉండే దశ ఏంటంటే కౌమార దశ. సో మొదట్లో ఒక పిల్లవాడు పురుషులందరినీ నాన్న అని, స్త్రీలందరినీ అమ్మ అని పిలుస్తున్నాడు. తర్వాత తండ్రి మరియు తల్లికి మాత్రమే పదాలను ఉపయోగించడం వల్ల ఈ వికాస సూత్రాన్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ మనకి ఏమంటామంటే జనరల్ టు స్పెసిఫిక్. వికాస సూత్రంలో అయితేనేమో జనరల్ నుండి స్పెసిఫిక్గా పోతున్నాడు. లేదా అసిమ్యులేషన్ అకామిడేషన్ అంటారు, సంశీకరణం, తర్వాత అనుగుణ్యం చెందడం. సో ఇక్కడ అనుగుణ్యం చెందడం కింద వస్తుంది. అంటే పిల్లలందరూ అంటే రెండు కోణాల బిట్టు మనం చూసుకోవచ్చు. సందర్భాన్ని బట్టి మనం దీన్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఏదైనా వికాస సూత్రం అంటున్నాడు. వికాస సూత్రం కాబట్టి ఇనిషియల్లీ ఏ చైల్డ్ కాలింగ్ ఆల్ మెన్ డాడీ, ఆల్ విమెన్ మమ్మీ అండ్ సబ్సిక్వెంట్లీ యూజింగ్ దీస్ టర్మ్స్ ఓన్లీ ఫర్ హిస్ ఫాదర్ అండ్ మదర్ ఇండికేట్ దిస్ ప్రిన్సిపల్ డెవలప్మెంట్. అంటే జనరల్ టు స్పెసిఫిక్, సాధారణం నుండి ప్రత్యేకం. ఇక్కడ ప్రిన్సిపల్ అంటున్నాడు కాబట్టి జనరల్ టు స్పెసిఫిక్. సో వైయక్తిక భేదాలు, వికాసం రేట్లు, ఏకరూపత లేకపోవడం ఇది కాదు. ఒకవేళ దీన్నే కనుక మనం పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో కనుక ఇచ్చినట్టయితే ఇది ఏమంటారు అని అంటే అకామిడేషన్ కింద వస్తుంది. లేదా తల్లి అంటే ఆడవాళ్ళందరినీ అమ్మ అని, మగవాళ్ళందరినీ నాన్న అని పిలిస్తే ఏమవుతుంది డాడీ అంటే అదేమో అసిమ్యులేషన్ స్టేజ్. అట్లా కాదు, కొద్ది రోజులైన తర్వాత అందరినీ కాదు అంటే అమ్మను అమ్మ, అమ్మమ్మ, అక్క అందరినీ మొదట అమ్మ అంటాడు, కానీ తర్వాత గుర్తుపట్టుకొని ఓన్లీ అమ్మను మాత్రమే అమ్మ అంటాడు, అమ్మమ్మని అమ్మమ్మ అని పిలుస్తాడు, అక్కని అక్క అని పిలుస్తాడు. అదేంటంటే అకామిడేషన్ స్టేజ్, అనుగుణ్యం చెందడం. బిట్ ఎక్కడైనా ఫ్రేమ్ కావచ్చు, కొంచెం జాగ్రత్త ఉంటే చాలు. ఎరిక్ ఎరిక్సన్, ఏ సెన్స్ ఆఫ్ ఇండస్ట్రీ డెవలప్స్ ఇన్ ద చైల్డ్హుడ్ బై రిజాల్వింగ్ ద డెవలప్మెంటల్ క్రైసిస్ డ్యూరింగ్ ద ఏజ్. ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ అంటే స్కూల్ ఏజ్లో డెవలప్ అవుతుంది మనకు తెలిసింది. అంటే మామూలుగా స్కూల్ ఏజ్ అంటే ప్రైమరీ స్కూల్ ఏజ్ 6 to 12 years, ప్రైమరీ స్కూల్ 6 to 12 years. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం వికాస సంక్షోభాన్ని పరిష్కరించడం ద్వారా పిల్లల శ్రమశీలత, ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది. ఏ ఏజ్లో అంటున్నాడు అంటే మనకు మామూలుగా ప్రైమరీ స్కూల్ కదా, 6 to 12 years. అదే మామూలుగా రోల్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ అనేది ఎక్కడ వస్తుంది అంటే జనరల్గా అడోలసెన్స్లో వస్తుంది, అడోలసెన్స్ ఏజ్. సో అట్లా మనం వయసుని బట్టి చూసుకోవచ్చు. నెక్స్ట్, అకార్డింగ్ టు ఎబ్బింగ్హాస్, ద రేట్ ఆఫ్ ఫర్గెటింగ్ దట్ అకర్స్ అప్ టు 24 hours ఫ్రమ్ లర్నింగ్ అండ్ ఆఫ్టర్ 24 hours లర్నింగ్ రెస్పెక్టివ్లీ. ఎబ్బింగ్హాస్ ప్రకారం అభ్యసించినప్పటి నుండి 24 గంటల వరకు మరియు అభ్యసించిన 24 గంటల తర్వాత జరిగే విస్మృతి రేటు వరుసగా ఫస్ట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, తర్వాత స్లో ఉంటుంది. ఫాస్ట్, స్లో, ఎక్కువ, తక్కువ. సో ఇక్కడ మోరు అంటే మొదలు చదువుకున్న తర్వాత ఏదైనా ఒక విషయాన్ని అభ్యసిస్తే 24 hours ఏంటంటే ఫర్గెటింగ్ అనేది ఫాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఆ యొక్క మర్చిపోవడం అనేది కొంచెం తగ్గుతుంటుంది. మోర్ అండ్ లెస్, ఎక్కువ మరియు తక్కువ. క్రింది వాటి నుండి వ్యక్తంతర భేదాన్ని సూచించేదాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద డినోట్స్ ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. అభి అనే 2 సంవత్సరాల బాలుడు తన టీచర్ చాక్లెట్ తీసుకొని తన కజిన్ కొరకు మరొక చాక్లెట్ని అడిగాడు.
అతని వయసు పిల్లలతో పోల్చినప్పుడు ఈ ప్రవర్తన చాలా అరుదుగా గమనించబడ్డది. నందు అనే 4 ఏళ్ల బాలుడు తన తమ్ముడిని కొడతాడు, కానీ తోటి వారితో బాగా ప్రవర్తిస్తాడు. వ్యక్త్యంతర భేదాన్ని సూచించేదాన్ని గుర్తించండి. చందు అనే 3 సంవత్సరాల బాలిక ఇరుగు పొరుగులతో ఆడుకుంటుంది, కానీ స్కూల్లో ఇతర పిల్లలతో సర్దుకుపోవడానికి ఇబ్బంది పడుతుంది. సిరి అనే 6 ఏళ్ల బాలిక పదాలు రాయడం కంటే సులభంగా చిత్రాలు గీస్తుంది. ఇద్దరితోని కంపేర్ చేయాలి. అభి అనే 2 సంవత్సరాల బాలుడు తన టీచర్ నుండి చాక్లెట్ తీసుకొని తన కజిన్ కొరకు మరో చాక్లెట్ అడిగాడు. అతని వయసు పిల్లలతో పోలుస్తున్నాడు కాబట్టి ఈ ప్రవర్తన ఇంకోళ్ళతో కంపేర్ చేస్తున్నాడు. అదే ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. అభ్యసించడంలో ఐసీటీని ఉపయోగించడం వల్ల విద్యార్థుల పట్ల చదువు పట్ల ఆసక్తి ఏర్పడి సమర్థవంతమైన అభ్యసనాన్ని దారితీస్తుంది. ఫలితంగా విద్యార్థుల భావనలను అభ్యసించడాన్ని మరిన్ని ప్రారంభించడం విద్యార్థుల చర్యను సూచించే అభ్యసనం. యూజింగ్ ఐసీటీ లెర్నింగ్ క్రియేటెడ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ స్టూడెంట్స్ and led to effective learning among students. As a result of the students started using more tools of ICT to learn concept. The law of learning that indicates of the students is law of exercise, law of multiple response, law of effect కదా, ఫలిత నియమం, లా ఆఫ్ రెడీనెస్. అంటే ఇక్కడ ఐసీటీ ఉపయోగించడం వల్ల చదువు పట్ల ఆసక్తి ఏర్పడ్డది. అది సమర్థవంతమైన అభ్యసనానికి దారితీసింది. ఫలితంగా విద్యార్థులను ఆలోచించడానికి ఐసీటీ సాధన ఉపయోగించడం ప్రారంభించాడు. ఫలిత నియమం దాని యొక్క లా ఆఫ్ ఎఫెక్ట్ కింద వస్తుంది. వికాసం స్థూల చలనాత్మక నైపుణ్యాల నుండి సూక్ష్మ చలనాత్మక నైపుణ్యాల దిశగా సాగుతుంది. ఇది ఈ వికాసాన్ని సూచిస్తుంది. అంటే చేయి లేపుతాం, అరచేయి ఉపయోగిస్తాం, వేళ్ళతో పట్టుకుంటాం అన్నట్టు. అది దాన్ని సమీప దూరస్థ నియమం అంటారు. మొదలు ఏంటంటే ఒక చిన్న బాబు వాళ్ళ డాడీ చేయి పట్టుకుంటున్నాడు, తర్వాత క్రమంగా పెన్సిల్ను ఏళ్ళతో పట్టుకుంటాడు. సో అది దాన్ని ప్రాక్సిమో డిజిటల్ అంటారు. గౌతమి ఆసక్తి, వైఖరి, ఆలోచన ఎప్పుడు మారుతూ ఉంటుంది. అలాగే అతని సహ విద్యార్థులకు విభిన్నంగా ఉంటాయి. దీన్ని సూచిస్తుంది. ఇంట్రెస్ట్, అటిట్యూడ్స్ అండ్ థింకింగ్ ఆఫ్ గౌతమి వేరీస్ టైమ్ టు టైమ్, ఆల్సో వేరీస్ ఫ్రమ్ హిస్ classmates. Intra-individual differences, inter-individual differences, both intra and inter-individual differences. ఎందుకంటే గౌతమి ఆసక్తి, వైఖరి, ఆలోచన ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అది ఇంట్రా కింద వస్తుంది. సహ విద్యార్థులకు విభిన్నంగా ఉండడం అనేది ఇంటర్ అవుతుంది. ఇంటర్ రెండు వస్తున్నాయి. అభ్యసనం అనేది గుడ్డిగా ఉద్దీపన ప్రతిస్పందన లేదా ప్రతిస్పందన ఉద్దీపన వల్ల మాత్రమే ఏర్పడదని తెలిపే సిద్ధాంతం. The theory of learning which states that learning is not blindly caused by stimulus response or response stimulus అనేది చెప్పే సిద్ధాంతం ఇది. ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ఇక అది ఉద్దీపన ప్రతిస్పందమైన క్లాసికల్ కండిషన్, అది ఆపరెంట్ కండిషన్ అదే. సో ఇక మిగిలిందంటే అంతర్దృష్టి అభ్యసనం. అంటే మనకు మామూలుగా ఏంటంటే ఏదైనా సమస్య పరిష్కారం అనేది ఉంటుంది కదా, ఆలోచించి చేస్తారు, స్టిమ్యులస్ రెస్పాన్స్ కాదు. రాజు పంచతంత్రంలో కథను చదివి సంతోషించాడు. చదవడం వల్ల కలిగే ఆహ్లాదం వల్ల అతడు ఇతర రకాల ఇతివృత్తాల కథలను, పుస్తకాలను చదివి ఆనందించాడు. ఇక రాజు యొక్క ప్రేరణ అంతర్గత, అంటే సొంతంగా చదువుతున్నాడు. ఇంటర్నల్ మోటివేషన్, ఇంట్రెన్సిక్, ఎంజాయ్ చేస్తున్నాడు కదా. వేరే వాళ్ళు ఏదో బహుమతులు ఇస్తారని చదువుతలేడు, తను ఆనందం పడుతున్నాడు ఆ చర్య ద్వారా. అది ఇంట్రెన్సిక్ మోటివేషన్ అయితే. ఒక వ్యక్తి సాంఘిక నియమాలతో సంబంధం లేకుండా తన మనస్సాక్షి ప్రకారం సార్వత్రిక నైతిక విలువలను ప్రదర్శిస్తున్నాడు. కోల్బర్గ్ ప్రకారం ఫైనల్ స్టేజ్ మనందరికీ తెలిసిందే ఉత్తర సాంప్రదాయ దశ, అది 6వ దశ. ఏ పర్సన్ ఎగ్జిబిటింగ్ యూనివర్సల్ మోరల్ వాల్యూస్ అకార్డింగ్ టు కాన్సిస్టెన్స్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లా అండ్ సోషల్ నార్మ్స్. అకార్డింగ్ టు కోల్బర్గ్ హీ ఈజ్ ఇన్ దిస్ స్టేజ్ మోరల్ డెవలప్మెంట్, ఉత్తర సాంప్రదాయ దశ. ఈ రకమైన పిల్లల పెంపకం పద్ధతిలో తల్లిదండ్రులు తమ పిల్లల అభిప్రాయానికి విలువ ఇస్తారు. ఇక్కడ కొంచెం ముందు ఇది డెమోక్రటిక్ యాక్చువల్ రావాలి, డామినెంట్, అథారిటేటివ్, అన్ఇన్వాల్వ్డ్. డెమోక్రటిక్లోనే ఇస్తాడు. ఇక్కడ మరి ఆన్సర్ అధికారయుతాన్ని ఇచ్చాడు.
అదొకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. ఇది ప్రీవియస్ అంటే డిఎస్సికి వెళ్ళి బిట్స్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అండి. దయచేసి ఇది ఫైనల్ కాబట్టి అంటే ఆల్మోస్ట్ మనకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. సో మనకు ఇట్లా వస్తున్నాయి ఇక్కడ బిట్స్. ఎట్లా వచ్చినా చేయాలో సైకాలజీలో మనకు తెలిసిందే. ఎడ్జిటీ మిత్రులకు 8 మార్కులు అంటే 16 బిట్స్ వస్తాయి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులకేమో 5 మార్కులు ఉన్నాయి, 10 బిట్స్ వస్తాయి. సో ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండి. జాబ్ కొట్టడంలో ప్రతిదీ ఇంపార్టెంటే. కాంటెంట్, పెడగాజీ, సైకాలజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బై కొట్టాలి. కొంచెం ఆలోచించండి. క్వశ్చన్ జవాబున్నారు 1-2 సార్లు చదవండి. ఆన్సర్ పుటప్ చేయండి. విజయం మీదే.